ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం 1857 తిరుగుబాటు గురించి, దాని యొక్క స్వభావం గురించి, పర్యవసానాల గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే తెలంగాణపై బ్రిటిష్ వారి ప్రభావం మరియు సాలార్ జంగ్ చేపట్టినటువంటి సంస్కరణల గురించి కూడా ఈరోజు మీరు ఈ డిజిటల్ లెసన్లో తెలుసుకోబోతున్నారు. అయితే వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు తర్వాత ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ఇక్కడ రాజ్యాధికారానికై అరులు చాచారు. ఈ 1857 తిరుగుబాటును విడి సావర్కర్ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించాడు. అయితే ఈ 1857 తిరుగుబాటుకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, మతపరమైనటువంటి కారణాలు, సైనిక కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఒకసారి చూడండి. రాజకీయ కారణాల్లో ముఖ్యమైనవి ఏమనగా డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం, అలాగే వెల్లస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతి. ఆర్థిక కారణాలు, ఈ ఆర్థిక కారణాలు బ్రిటిష్ వారు ఉపయోగించినటువంటి దమన నీతితో మన దేశంలోని పరిశ్రమలన్నీ కుంటుబట్టిపోయాయి. వాటి మీద ఆధారపడినటువంటి శ్రామికులు రోడ్డున పడ్డారు. ఇలా వారి యొక్క ఆర్థిక స్థితి చితికిపోయింది. బ్రిటన్ సైన్యంలో ఉన్నటువంటి భారతీయులు మరియు యూరోపియన్లు ఇద్దరు చేసే పని ఒకటే అయినా కూడా వారి జీతభత్యాల్లో బాగా వ్యత్యాసం ఉండేది. అలాగే తక్షణ కారణం ఏమనగా అప్పుడే ప్రవేశపెట్టినటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ తుపాకుల్లో ఉపయోగించేటువంటి తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి ఉన్నారనే వదంతులు ఎక్కువగా వ్యాపించాయి. దీంతో ఆ తూటాలు వాడడానికి భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలు నిరాకరించారు. దాంతో ఇది ఒక ఉద్యమంగా మారి, తిరుగుబాటుగా మారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తిరుగుబాటుకు కారణమైంది. దీనికి సంబంధించినటువంటి డిజిటల్ వీడియో పాఠాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మీకు వస్తున్నటువంటి సందేహాలను మీ దగ్గర ఉన్నటువంటి నోటు పుస్తకంలో రాయండి. నిన్నటి వరకు నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. భారత రాజ్యాల వ్యవహారాలలో కంపెనీ అధికారులు ఎందుకు తలదూర్చేవారు? కంపెనీ సైన్యాలతో భారతీయ రాజుల సైన్యాలను పోల్చండి. నేటి పాఠంలో ఆంగ్లేయుల పాలన పట్ల అసంతృప్తి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైనిక బలంతో భారతదేశంలోని ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ వచ్చింది. ఆయా రాజ్యాన్ని ఆక్రమించడానికి కంపెనీ వివిధ పద్ధతులను అనుసరించింది. ఇలా ఆక్రమించిన రాజ్యాలలో బాంబే, సెంట్రల్ ప్రావిన్స్లు, బేరార్, పంజాబ్, అవధ్, ఝాన్సీ, బెంగాల్, మరాఠా, మైసూరు రాజ్యాలు ముఖ్యమైనవి. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను వివిధ వర్గాల ప్రజలు నిరసించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పట్ల గల అసంతృప్తి క్రీస్తు శకం 1857లో తిరుగుబాటు రూపంలో బయటపడింది. ఈ తిరుగుబాటుకు గల కారణాలను పరిశీలిద్దాం. 1857 తిరుగుబాటు కారణాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్లు ప్రాంతీయ రాజ్యాల వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సైన్య సహకార పద్ధతి, దుష్పరిపాలన అనే పేర్లతో ఈ రాజ్యాలను ఆక్రమించారు. అందువల్ల ఆయా రాజ్యాల రాజకుటుంబాల వారు వీరిని వ్యతిరేకించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పన్నులు అధికంగా విధించారు. జమీందారులు తమ భూములను స్వాధీనం చేసుకుంటారని రైతులు భయపడ్డారు. అందువల్ల రైతులు కంపెనీకి వ్యతిరేకంగా
తిరుగుబాటులో పాల్గొన్నారు. చర్చ. కంపెనీ పాలనలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను చర్చించండి. కొత్త నియమాలు, కొత్త చట్టాల వల్ల గిరిజనులు అడవులపై తమ హక్కును కోల్పోయారు. అందువల్ల వివిధ ప్రాంతాల్లోని గిరిజనులు తిరుగుబాటులో పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు వారి సాంప్రదాయ జీవన విధానంలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకుంటున్నారని భావించారు. వివిధ చట్టాల ద్వారా తమను క్రైస్తవులుగా మార్చేస్తున్నారని కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటులో పాల్గొన్నారు. కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సైనికులు ఆంగ్లేయ సైనికులతో సమానంగా చూడబడలేదు. జీతము, పని, హోదా, గౌరవం వంటి విషయాల్లో భారతీయ సైనికులకు అన్యాయం జరిగింది. ఇదే కాక కంపెనీ సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫిల్లో ఉపయోగించే తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసి ఉండేది. వాటిని నోటితో కొరికి ఉపయోగించాల్సి రావడంతో సైనికులు తమ మత విశ్వాసాలు దెబ్బతిన్నాయని భావించి తిరుగుబాటు లేవనెత్తారు. క్రీస్తుశకం 1857 మే 10న మీరట్ నగరంలో ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. మీరట్ నుండి సిపాయిలు యమునా నదిని దాటి ఢిల్లీని చేరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను నిర్బంధించిన ఎర్రకోటలోకి ప్రవేశించి అతనిని బ్రిటిష్ అధికారాన్ని ధిక్కరించుటకు ఒప్పించారు. తిరుగుబాటుదారులు ఆంగ్లేయుల పాలనను తరిమికొట్టండి, మొఘలుల పాలనను తిరిగి తెండి అని పిలుపునిచ్చారు. తిరుగుబాటు వ్యాప్తి. తిరుగుబాటు ప్రారంభమైన విషయం తెలుసుకున్న సిపాయిలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తిరుగుబాట్లు ప్రారంభించారు. అలీఘర్, మెయిన్పురి, బులంద్షహర్, అటోక్, మథుర కంటోన్మెంట్లలోని సిపాయిలు కూడా ఈ తిరుగుబాటు ప్రారంభించారు. బ్రిటిష్ వారి చేతిలో రాజ్యాలు పోగొట్టుకున్న రాజకుటుంబాల వారు కూడా ఈ తిరుగుబాటులో చేరారు. వారిలో ముఖ్యులు అవధ్ మాజీ నవాబు, మరాఠీ పీష్వా నవాబు నానాసాహెబ్, అతని సేనాని తాంతియా తోపే, ఝాన్సీకి చెందిన లక్ష్మీబాయి మొదలైనవారు. హైదరాబాద్ రాజ్యంలో మౌల్వీ అల్లావుద్దీన్తో కలిసి తుర్రే బాజుఖాన్ కోఠీలోని ప్రస్తుత మహిళా కళాశాల అయిన బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేశాడు. తిరుగుబాటు సందర్భంగా అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. వడ్డీ వ్యాపారుల ఇల్లు లూటీ చేసి దస్తావేజులు కాల్చివేశారు. ప్రజలు ఆంగ్లేయులపై దాడి చేసి వారి బంగళాలకు నిప్పంటించారు. చాలామంది ఆంగ్లేయులను చంపారు. తిరుగుబాటు అణిచివేత. బ్రిటిష్ వారు ఈ తిరుగుబాటును దమననీతితో అణిచివేశారు. తిరుగుబాటులో పాల్గొన్న సిపాయిలను ఫిరంగులకు కట్టివేసి వారి శరీరాలను పేల్చివేశారు. దీనితో తిరుగుబాటుదారులు దూర ప్రదేశాలకు పారిపోయారు. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను నిర్బంధంలోకి తీసుకుని అతనిని బర్మాలోని రంగూన్ జైలుకు తరలించారు. ఆయన అక్కడే మరణించాడు. తిరుగుబాటు విఫలమగుటకు కారణాలు. ఈ తిరుగుబాటు విఫలమవటానికి కారణం తిరుగుబాటుదారులందరూ ఐక్యంగా పోరాడలేదు, వారికి సరైన ప్రణాళిక లేదు, తిరుగుబాటుదారులకు ఆయుధాల కొరత ఉండేది, వారు కత్తులు, బాణాలు వంటి పాత ఆయుధాలను ఉపయోగించారు. ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాల ముందు వారు నిలవలేకపోయారు. కొందరు స్వదేశీ రాజులు ఆంగ్లేయులకు సహకరించడంతో ఈ తిరుగుబాటు విఫలం కావలసి వచ్చింది. ప్రశ్న: కొందరు స్వదేశీ రాజులు ఆంగ్లేయులకు ఎందుకు సహకరించారు? చర్చించండి. 1857 తిరుగుబాటు ఫలితాలు.
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించిన ప్రాంతాలు నేరుగా బ్రిటిష్ రాణి విక్టోరియా పాలనలోకి వెళ్ళాయి. భారతదేశంలో ఇతర రాజ్యాలను ఆక్రమించే ప్రయత్నాలు ఇక ముందు ఉండవని, భారతీయ రాజులు తాము తమ రాజ్యాలను ఇక నుండి నిశ్చింతగా పరిపాలించుకోవచ్చునని ప్రకటించడమైనది. జమీందారుల ఆస్తులు కాపాడుతామని, వారికి కొన్ని రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. భారతీయుల మత విశ్వాసాలలో జోక్యం చేసుకోమని, పాత సాంప్రదాయాలు కొనసాగించవచ్చునని హామీ ఇవ్వటం జరిగింది. ప్రశ్న: 1857 తిరుగుబాటుకు కారణాలేవి? 1857 తిరుగుబాటు ఎందుకు విఫలం కావలసి వచ్చింది? 1857 తిరుగుబాటు వల్ల పరిపాలనలో వచ్చిన ప్రధాన మార్పులు ఏవి? 1857 తిరుగుబాటు జరిగిన ప్రదేశాలను భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. 1857 తిరుగుబాటు జరిగిన ప్రదేశాల పేర్లు కొన్నింటిని తెలపండి. 1857 తిరుగుబాటులో తిరుగుబాటుదారుల లోపాలు ఏవి? హైదరాబాద్ స్టేట్ బ్రిటిష్ వారు. హైదరాబాద్ రాజ్యాన్ని కూడా మిగతా రాజ్యాల వలనే బ్రిటిష్ వారు తమ చెప్పు చేదల్లోకి తీసుకున్నారు. సైన్య సహకార పద్ధతికి నిజాం రాజు అంగీకరించడంతో ఒక ఆంగ్లేయ రెసిడెంట్ను హైదరాబాదులో ఉంచారు. నిజాం రాజు తన రాజ్య దివాన్ను నియమించాలంటే రెసిడెంట్ సలహాను, గవర్నర్ జనరల్ అనుమతిని తీసుకోవాల్సి ఉండేది. అన్ని శాఖలను బ్రిటిష్ వారు ఎంపిక చేసిన సివిల్ సర్వీస్ అధికారులు ఆధిపత్యం వహించేవారు. బ్రిటిష్ వారి విధానాలు, పరిపాలనా పద్ధతులు పాటించేలా ఒత్తిడి తెచ్చేవారు. హైదరాబాద్ రాజ్య వ్యవహారాలలో బ్రిటిష్ వారు ఏ రకంగా జోక్యం చేసుకునేవారు? ఎందుకు? మనం హైదరాబాద్కు వెళ్ళినట్లయితే అక్కడ ప్రసిద్ధ సాలార్జంగ్ మ్యూజియంను చూడవచ్చు. సాలార్జంగ్ హైదరాబాద్ దివాన్గా పనిచేసిన కాలంలో అతడు సేకరించిన వివిధ రకాల వస్తువులున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధికి సాలార్జంగ్ ఎంతో కృషి చేశాడు. రాజ్యాన్ని సుబాలుగా, జిల్లాలుగా విభజించి పాత దేశ్ముఖ్లను తొలగించాడు. జిల్లా అధికారులచే రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేశాడు. న్యాయ సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టును, హైకోర్టును, జిల్లా కోర్టులను ఏర్పాటు చేశాడు. సివిల్, క్రిమినల్ కోర్టులను వేర్వేరుగా ఏర్పాటు చేశాడు. రవాణా సౌకర్యాలు మెరుగుపరచుటకు రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేశాడు. హైదరాబాద్ నుండి వాడి, మద్రాసు నుండి సోలాపూర్, మద్రాసు నుండి బొంబాయిలకు ముఖ్యమైన రైలు మార్గాలు వేయించాడు. ప్రపంచంలోనే ధనవంతులైన నిజాంల హయాంలో ప్రతిదీ ప్రత్యేకమే. నిజానికి అదో దేశం. ఆ రాజ్యంలో సొంత కరెన్సీ,
సొంత పోస్టల్, సొంత ఎయిర్వేస్, అన్నీ స్వతంత్రమే. వీటికి తోడు మరో అరుదైన ఖ్యాతిని కూడా నిజాం స్టేట్ సొంతం చేసుకుంది. అదే సొంత రైల్వే. అవును, ఈ దేశంలో సొంత ధనంతో రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం హైదరాబాద్ ఒక్కటే. హైదరాబాద్ స్టేట్ రైల్వేది 143 ఏండ్ల ఘన చరిత. స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఉన్నదంతా బ్రిటిష్ రైల్వేనే. దాని పేరు గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. కానీ ఒక్క హైదరాబాద్ రాష్ట్రంలో మాత్రం బ్రిటిష్ వాళ్లకు సంబంధం లేని సొంత రైల్వే. అదే నిజాం స్టేట్ రైల్వే. 1870లో పురుడు పోసుకున్నది ఆ సంస్థ. ఈ రైల్వేకు మరో రికార్డు కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేటు రైల్వే కూడా ఇదే. ఈ దేశ గొప్ప పాలకుల్లో ఒకడైన సాలార్జంగ్ నిజాం రైల్వేకు ప్రాణం పోశాడు. లండన్ మనీ మార్కెట్ నుంచి నేరుగా లోన్ తీసుకున్నారు. 6% గ్యారంటీ ఇచ్చి మరీ మూలధనాన్ని సేకరించారు. ఇండియన్ రూలర్స్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా లండన్ మనీ మార్కెట్ కు వెళ్లడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కర్ణాటకలో ఉన్న బ్రిటిష్ రైల్వే జంక్షన్ వాడీతో అనుసంధానం చేసేలా 1871లో సికింద్రాబాద్ వాడీ లైన్ పనులు మొదలయ్యాయి. 1874 అక్టోబర్ 8న స్టేట్ రైల్వే ట్రాక్ పై ట్రైను పరుగులు పెట్టింది. అదే రోజు ప్రారంభమైంది సికింద్రాబాద్ స్టేషన్. బొగ్గు రవాణా కోసం నల్ల బంగారు లోకం సింగరేణి పుట్టినిల్లు ఇల్లందుకు కూడా అప్పట్లోనే ట్రాక్ వేశారు. 1891 నాటికి నిజాం స్టేట్ రైల్వే వేసిన బ్రాడ్ గేజ్ లైన్ 467 మైళ్లు. 1901 వచ్చేసరికి 391 మైళ్ల మీటర్ గేజ్ లైన్స్ ను నిర్మించారు. 1884లో నిజాం గ్యారంటెడ్ స్టేట్ రైల్వే కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. తిరిగి 1930లో పూర్తిగా హైదరాబాద్ స్టేట్ కంట్రోల్లోకి వచ్చింది. సికింద్రాబాద్ గద్వాల్ లైన్ 117 మైళ్ల ఈ లైన్ 1914లో ప్రారంభమై 1916 నాటికే ఉపయోగంలోకి వచ్చింది. హైదరాబాద్తో సహా జిల్లాల్లో ఉన్న స్టేషన్లన్నీ ఆనాడు నిర్మించినవే. నిజాం రైల్వేకు ఉన్న మరో స్పెషాలిటీ ఉమ్మడి రైలు రోడ్డు వ్యవస్థ. 1932 జూన్ 15న రోడ్డు రైల్వేను లింక్ చేస్తూ జాయింట్ సిస్టమ్ను తయారు చేశారు. దేశంలో అది తొలి ప్రయోగం. 1930లోనే మిచెల్ కార్కిక్ కమిటీ దేశంలో రోడ్డు రైలు రవాణా వ్యవస్థల్ని ఒకే సంస్థ నియంత్రణలో ఉంచాలని సిఫార్సు చేస్తూ నివేదిక ఇచ్చింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ సిఫారసును అమలు చేయడం సాధ్యం కాలేదు. హైదరాబాద్ స్టేట్ మాత్రం వెంటనే అమల్లో పెట్టి అద్భుత ఫలితాలను సాధించి మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 1966 నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి మారిపోయింది. 1855లో చాదర్ఘాట్లోని దారుల్ ఉలూం వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల, 1870లో సిటీ కాలేజీ, దక్కన్ ఇంజనీరింగ్ కాలేజీ మరియు మదర్సా ఏ ఆలియాను స్థాపించాడు. ఈయన చేపట్టిన సంస్కరణల వల్ల హైదరాబాద్ ఆధునిక రాజ్యంగా ఏర్పడుటకు దోహదపడింది. ప్రశ్న: సాలార్జంగ్ను ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని చెప్పవచ్చునా? మీ అభిప్రాయం చెప్పండి. చర్చించండి. ఒక వర్తక కంపెనీ ఇన్ని రాజ్యాలను ఎలా ఓడించగలిగింది? చర్చించండి. రాజ్య సంక్రమణ సిద్ధాంతము, సైన్య సహకార పద్ధతి, దుష్పరిపాలన వీటిని గూర్చి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. చర్చ: కంపెనీ పాలనలో గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలేవి? హిందూ ప్రశ్న: తిరుగుబాటుదారులు
ఆంగ్లేయుల పాలనను తరిమికొట్టండి, మొఘలుల పాలనను తిరిగి తండి అని పిలుపునివ్వడానికి కారణమేమిటో చర్చించండి. ప్రశ్న: 1857 తిరుగుబాటుకు కారణాలేవి? 1857 తిరుగుబాటు ఎందుకు విఫలం కావలసి వచ్చింది? 1857 తిరుగుబాటు వల్ల పరిపాలనలో వచ్చిన ప్రధాన మార్పులు ఏవి? 1857 తిరుగుబాటు జరిగిన ప్రదేశాలను భారతదేశ అవుట్లైన్ పటంలో గుర్తించండి. పద్దెనిమిది 1857 తిరుగుబాటు జరిగిన ప్రదేశాల పేర్లు కొన్నింటిని తెలపండి. 1857 తిరుగుబాటులో తిరుగుబాటుదారుల లోపాలు ఏవి? కీలక పదాలు: రాయల్ చార్టర్, బ్రిటిష్ రాజు లేదా రాణి అనుమతినిస్తూ ఇచ్చిన రాజపత్రం. సుబేదారు, రాజ్యాలను సుబాలుగా విభజించి వాటికి అధికారులుగా సుబేదారులను నియమించేవారు. గుత్తాధిపత్యం, ఒకరి ఆధిపత్యం మాత్రమే చెల్లుబాటు కావడం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలలో తనకు పోటీగా ఇతర ఆంగ్లేయ కంపెనీలు వర్తకం చేయకుండా గుత్తాధిపత్య హక్కును మొదటి ఎలిజబెత్ రాణి నుండి పొందింది. డిమాండ్ అనగా గిరాకీ అని అర్థం. భారతదేశంలో తయారయ్యే కొన్ని వస్తువులకు ఐరోపాలో మంచి గిరాకీ ఉండేది. జాగీరు, రాజులు తమ క్రింది భూస్వాములకు ఇచ్చే కొంత ప్రాంతం. భూస్వాముల పరిపాలనా సేవలు, న్యాయ సేవలకు ప్రతిఫలంగా దానంగా ఇచ్చే భూమి. జాగీరు కలిగినవాడు జాగీర్దార్ అని పిలువబడతాడు. కంటోన్మెంట్ అనగా సైనిక స్థావరం. నిజాం రాజ్య భద్రతకు ఆంగ్లేయులు కొంత సైన్యాన్ని బ్రిటిష్ రెసిడెంట్ల ఆధీనంలో ఉంచారు. వీరి ఖర్చు నిజాం రాజు చెల్లించేవాడు. ఇటువంటి సైనిక స్థావరాలు దేశంలో అనేక చోట్ల ఏర్పాటు చేశారు. 1857 తిరుగుబాటు సందర్భంగా కొన్ని కంటోన్మెంట్లలో సిపాయిలు తిరుగుబాటులు లేవదీశారు. వలసలు, ప్రజలు ఆహారం కొరకు, ఉపాధి కొరకు, రక్షణ కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటం. వలస అనేది తాత్కాలికంగా గాని శాశ్వతంగా గాని ఉండవచ్చు. మౌల్వీలు, మౌల్వీ అనేది ఇస్లాం మత పండితుడికి ఇచ్చే ఒక గొప్ప బిరుదు. విద్యార్థులారా, ఇప్పటి వరకు మీరు వీడియో పాఠాన్ని చూశారు కదా. ఇది 1857వ తిరుగుబాటును మీకు కళ్ళకట్టినట్టు చూపెట్టిందా? మరి అలాగే మీరు తెలంగాణ ప్రాంతంపై బ్రిటిష్ వారి ప్రభావాన్ని కూడా చూశారు కదా. తెలంగాణలో ఉన్నటువంటి రైల్వేలు, కమ్యూనికేషన్ వ్యవస్థని, సాలార్ జంగ్ గారి యొక్క సంస్కరణల్ని చూశారు కదా. పాలకులపై ప్రజలకు ఏ సందర్భాల్లో అసంతృప్తి రగిలి తిరుగుబాటుకు దారితీస్తుందనేది మీరు చర్చించండి. భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలోకి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు భారతదేశ స్థితిగతులు ఏ విధంగా ఉండేవని అనుకుంటున్నారు? మీ తరగతిలో ప్రపంచపటం మరియు భారతదేశ పటం, తెలంగాణ పటాలని తీసుకువచ్చి ఇప్పటి వరకు పాఠంలో మనము ఏ ఏ ప్రాంతాల గురించి చర్చించామో వాటి గురించి ఆ యొక్క పటాల్లో గుర్తించే ప్రయత్నం చేయండి. 1857 తిరుగుబాటు విఫలమైందని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. ఒకవేళ ఈ యొక్క తిరుగుబాటు విజయం సాధించాల్సింది అని మనం అనుకుంటే ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయవలసి ఉండేది? 1857 తిరుగుబాటులో పాల్గొన్నటువంటి వీరుల చిత్రాలు సేకరించి ఒక్కొక్క వీరునిపై ఒక్కొక్క పేరా రాయండి. చర్చకు ఆస్కారం ఉన్నటువంటి
కొన్ని సందర్భాలను మీకు వీడియోలో చూపించడం జరిగింది కదా, వాటిపైన ఈ మిగిలిన సమయంలో మీరు తరగతి గదిలో చర్చను చేపట్టండి.